హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రజెంట్ అయితే నేను మల్లంపేట కత్వాల్ చెరువు దగ్గర ఉన్నా. సో నిన్న మనం చూసాం కత్వాల్ చెరువుకు సంబంధించి దాని ఎఫ్టిఎల్ బఫరింగ్ జోన్లో ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని కూడా, విల్లాస్ అన్నిటిని కూడా నిన్న హైడ్రా కమిషన్ కూల్చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఈ చెరువు కూడా దీని విస్తరణ చాలా పెద్దగా ఉంది. దాదాపు ఇది 30 నుంచి 35 ఎకరాల వరకు కూడా ఉండొచ్చు. అంటే ఒక అంచనా అయితే లేదు, కొంత ఆక్రమించి కట్టారు కాబట్టి ఒక అంచనా అయితే లేదు. సో అంటే దీని పక్కనే ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది పెద్దది, ఇది ఒక 7 ఎకరాలు ఉంటుంది. దగ్గరగా ఇక్కడ ఒక 320 ఇల్లులు ఉన్నాయి. అందులో ఒక 60 వాటికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, మిగతా వాటికి లేదు. అవన్నీ కూడా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేశారంటూ కూడా చెప్తున్నారు. వాటికి ఎటువంటి పర్మిషన్ లేదు, ఇల్లీగల్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. సో అంచేత హైడ్రా కమిషన్ ఇక్కడికి వచ్చి కూల్చేసిందని చెప్తున్నారు. అండ్ మనం చూసుకుంటే దగ్గరగా ఇక్కడ ఒక 14 ఇల్లులు కూల్చారు నిన్న హైడ్రా కమిషన్. ఇక్కడికి వచ్చి 14 ఇల్లులు అయితే కూల్చేసింది, పూర్తిగా నేలమట్టం చేసింది. అంటే మళ్ళీ వాటిలో జనాలు ప్రవేశించి ఉండడానికి ఎటువంటి చర్యలు అయితే జరగవు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే ఈ హైడ్రా కమిషనర్ ఎవరైతే ఏవి రంగనాథ్ గారు ఉన్నారో ఆయనకి, ఈ హైడ్రా కమిషన్ తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కొన్ని ప్రశ్నలు అయితే బాగా ఎక్కువ అవుతున్నాయి, ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే ఏ రకంగా అంటే, నేను బోరబండ్లో చూసాం ఇట్లానే కొంతమంది ఇల్లులు అక్కడ కూల్చేస్తే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి కొన్ని బిల్డింగ్స్ అక్కడ కూల్చేయడం మనం చూసాం. దాని తర్వాత అక్కడ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, మా కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసింది, మేము చనిపోతామని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఒక అలజడి వచ్చింది. ఏంటి ఇల్లులు కూల్చేస్తున్నారు, పేదవాళ్ళు ఇల్లులు కూల్చేస్తున్నారు, సామాన్యులు ఇల్లు కూల్చేస్తున్నారు, పెద్దలకు ఏమో నోటీసులు ఇస్తున్నారు, వీళ్ళకి నోటీసులు ఇవ్వట్లేదు, కూల్చేస్తున్నారు, ఇది ఎలా కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా దీనికి ముందు ఏం చెప్పారు, బాగా చేస్తున్నారు, కరెక్ట్ గా చేస్తున్నారు, చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పేసి కొంతమంది మెచ్చుకున్నారు, మనమే మెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడేమో ప్రశ్నిస్తున్నారు కొత్తగా. ఈ ప్రశ్నలు ఏంటంటే, ఇల్లు కట్టుకున్నప్పుడు పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది, దాని తర్వాత ఆ ఇంటికి సంబంధించి ఏదైతే ఉందో పవర్ సప్లై, దానికి పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. దాని తర్వాత ఈ రోడ్ ఏదైతే ఉందో చూస్తాం కదా, రోడ్ నెంబర్ 13 ఇది లాస్ట్ లో ఉంది. ఈ రోడ్ వేయడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇల్లుకి సంబంధించి వాటర్ ఏదైతే ఉంటుందో, వాటర్ వస్తాయి కదా కింద పంపుల నుంచి, దాని సప్లై కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఇల్లు కట్టినప్పుడు కానీ, ఇల్లు ల్యాండ్ కొన్నప్పుడు కానీ, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తిగా చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసినప్పుడు కానీ రిజిస్ట్రేషన్స్ అయితే కొన్ని ఉంటాయి. ఆ రిజిస్ట్రేషన్ చేసేది ఎవరు? ప్రభుత్వ అధికారులే కదా. మరి ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేసిన దుర్వినియోగం వల్లే కదా మరి ఇక్కడ సామాన్య ప్రజలు లాస్ అయిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే నాకైతే కరెక్టే అనిపిస్తుంది. నిజంగానే ముందుగానే ప్రభుత్వం దీనిపైన స్పందించి ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ముందుగా చెప్పి, లేకపోతే ముందు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళతో చర్చించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ కూల్చేసినవన్నీ కూడా మనకి న్యూస్ ఛానల్లో పెద్ద విల్లాస్ అని చెప్పేసి అంటున్నారు, కానీ పెద్ద విల్లాస్ ఏం కాదు, సామాన్య ప్రజలు ఉండే ప్లేస్లే. జస్ట్ ఒక 2 floors ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా ఈ పెద్ద ఎక్కువేం లేదు, ఒక 10 సెంట్లు 20 సెంట్లు అట్లా ఉండవు. ఒక 3-4 సెంట్లో ఒక ఇల్లు నిర్మాణం. 3-4 సెంట్లో ఇల్లు నిర్మాణం చేసుకునేది ఎవరు? మధ్యతరగతి కుటుంబం వాళ్ళే కదా. సో వాళ్ళు పెద్దలని మనం ఎట్లా చెప్తాం? సో అంటే కొన్ని లక్షలు పెట్టి వేరే బ్యాంక్స్ లో లోన్ తీసుకుని, లేకపోతే ఊర్లో ఉన్న పొలాలు అమ్ముకుని, మొత్తానికి ఒక ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఫ్యామిలీకి కూడా. అలా కొంతమంది ఇక్కడ ఇల్లులు నిర్మించుకున్న తర్వాత నిర్మించుకునే కన్నా ముందు స్థలాలు కొనుక్కున్నారు. వాళ్ళకి తెలియదు, ఇక్కడ స్థలాలు కొనుక్కున్నారు. ఈ స్థలాలు అమ్మిన ఆవిడెవరు? విజయలక్ష్మి అంట. మరి ఆవిడ గురించి చాలా మంది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆవిడ వీళ్ళందరికీ కూడా స్థలాలు అమ్మిందంట. స్థలాలు అమ్మి కన్స్ట్రక్షన్ చేసి కూడా కొంతమందికి అమ్మేస్తారు. ఆమెకి ఒక 15 రోజుల క్రిందట, నిన్నటి నుంచి వెనక్కి వెళ్తే ఒక 15 రోజుల క్రిందట హైడ్రా కమిషన్ నోటీసులు ఇచ్చిందంట. నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె వీళ్ళెవరికి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వీళ్ళకి చెప్పిందనుకో వీళ్ళందరూ వెళ్ళి ఆమె పేక మీద కూర్చుంటారు.
కాబట్టి ఆమె చెప్పకుండా దాచింది. పాపం వీళ్ళకి తెలియకుండా ఇక్కడే ఉండిపోయారు. కానీ ఒక 10-15 రోజుల నుంచి బయట ఈ హైడ్రా కమిషన్ న్యూస్ బయటకు వస్తుంది కాబట్టి చాలా చోట్ల చాలా ఇల్లులు కూల్స్తుంది కాబట్టి వీళ్ళ చెవులో కూడా ఖచ్చితంగా ఈ మంద కూడా బఫర్ జోన్ లోనే ఉంటుంది. చెవులో జస్ట్ వాళ్ళ మైండ్ లో కూడా ఆలోచన ఉంటది, మంద కూడా బఫరింగ్ జోన్ లో ఉందేమో, మంద కూడా FTL జోన్ లో ఉందేమో, మన పరిస్థితి ఏంటని ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. కాకపోతే సడన్ గా అటాక్ చేయడం అనేది వాళ్ళకి నిజంగా షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి మొత్తం కూడా విజయలక్ష్మి అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఎక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళకి సంబంధం లేదు. ఈ ల్యాండ్ అంతా ఎవరిది? విజయలక్ష్మి అన్న ఆవిడది. ఆవిడకి అబ్జర్వ్ చేసింది అంతా, ఆవిడ ఆక్రమించింది. ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేదు, కానీ నోటీసులు ఆవిడకి పంపించారు. ఇక్కడ ఉన్న ఈ ఇళ్లలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించలేదు. సో పంపించకపోవడంతో ఆమె ఈ వీళ్ళకి చెప్పకపోవడంతో మొత్తం కూడా ఒక రకంగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏ రకంగా సడన్ గా వచ్చి ఇక్కడ ఇల్లు కూల్చేయడం. సో చూసారు కదా, మొత్తం కూడా ఒక 10-15 నిమిషాల్లో మొత్తం కూల్చేస్తుంది హైడ్రా కమిషన్. ఒక పెద్ద క్రేన్ వస్తుంది, ఫటాఫటా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే నిన్నటి వరకు కూడా ఈ హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో చాలా ఆవేశంతో ముందుకెళ్ళింది నిన్నటి వరకు. కానీ ఈ రోజు ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ రోజు ఎక్కడైనా ఒక న్యూస్ చూసారా? ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పలేదు ముందుకు వచ్చి హైడ్రా కమిషన్ పలానా చోట ఈ రోజు వచ్చి కూల్చేస్తుందని. ఎందుకంటే ఒక ఆలోచనలో పడ్డది. ఈ ఆలోచనలో పడడానికి రీజన్ ఏంటంటే సున్నం చెరువు దగ్గర ఏం జరిగింది? మొత్తం కూడా ఒక ఇల్లులన్నీ కూడా ఆక్రమించి కట్టారని చెప్పేసి కూల్చేశారు. ఒక పెద్ద బిల్డింగ్ కూడా కూల్చారు, సగం కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆమె చూసాం కదా రేవంత్ రెడ్డి గారిని ఎన్ని మాట్లాడినదో. సో అవన్నీ కూడా పక్కన పెడదాం, అవన్నీ కూడా నథింగ్. వాళ్ళు ఎవరైతే అక్కడ సున్నం చెరువు దగ్గర ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళు చాలా సామాన్యులు పాపం. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదు, ఒక రేక్ షెడ్యూల్లోనే ఉంటున్నారు వాళ్ళు. నిజంగా చాలా పేద కుటుంబం. వాళ్ళు ఒకసారిగా కూల్చేయడంతో బయటకు రోడ్డు మీదకి వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళని ఎవరు ఇంట్లో ఉంచుకుంటారు చెప్పలేం కదా. ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఎవరు ఎలా స్పందిస్తారో మనకు తెలియదు. మాకు ఇంకా వేరే దారి లేదు, మేము ఎలా అయినా సరే మాకు ఇల్లు లేకపోతే మాకు చావే దిక్కు అని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా హైడ్రా కమిషన్ షాక్ అయింది. హైడ్రా కమిషన్ ప్రజలకి మొన్నటి వరకు షాక్ ఇచ్చింది, నిన్నటి వరకు షాక్ ఇచ్చింది. నిన్న మధ్యాహ్నం ఒక ఫ్యామిలీ హైడ్రా కమిషన్ షాక్ ఇచ్చింది. సడన్ గా మొత్తం కూడా ఆపేశారు కూల్చివేతలు, ఎక్కడికక్కడ కూల్చివేతలు ఆపేసిన తర్వాత ఒక ఆలోచన చేసి ఏ అయితే FTL ఉన్నాయో, ఏ అయితే బఫరింగ్ జోన్లు ఉన్నాయో పాపం తెలియక కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి కొన్ని రోజులు టైం ఇచ్చి ఆ ఇచ్చిన రోజుల్లో ఖాళీ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలా వాళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నారు. ఆ టైం ఇచ్చిన రోజుల్లో ఖాళీ చేయకపోతే ఇదే పరిస్థితి, ఇలాగే జరుగుతుంది. వస్తారు, మంచిగా కూల్చేస్తారు. అప్పుడు మనం ఎంత ప్రయత్నించి మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా సరే కుదరదు. అలాగే ఇక్కడ ఈ మల్లంపేటలో చూసుకుంటే ఇదే బిల్డింగు, దాదాపు దీన్ని నిర్మించడానికి 30 నుంచి 40 ఒక 50 లక్షల వరకు కూడా ఖచ్చితంగా అవుతుంది. సో మరి దీనికి కూడా మార్కింగ్ ఇచ్చారు. అక్కడ XB అని ఇచ్చారు. X అంటే ఇంకా దాన్ని డిమాలిష్ చేస్తారు, B అంటే అది బఫరింగ్ జోన్ లో ఉంది, పూర్తిగా కూడా దాన్ని కూల్చేస్తారు. దీని పక్కనే కూల్చేశారు. కాకపోతే ఇక్కడ ఇది ఇంకా కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి, ఇందులో మనుషులు ఎవరు లేరు కాబట్టి దీన్ని కూల్చారు. ఇందులో కొంతమంది నివాసం ఉంటున్నట్టున్నారు. సో కాబట్టి దీన్ని వాళ్ళు ఉన్నప్పుడు కూల్చడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని రోజులు టైం ఇవ్వాలి. వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయితే బెటర్, వాళ్ళు లేకుండా దీన్ని కూల్చేస్తే బెటర్ అని చెప్పేసి దీనికి కొన్ని రోజులు అయితే టైం ఇచ్చారు. మరి ఎన్ని రోజులు టైం ఇచ్చారని తెలీదు. సాధారణంగా హైడ్రా కమిషన్ 30 నుంచి 15 రోజుల వరకు కూడా టైం ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నా సొంత మాటలు కాదు, నేను ఇక్కడ కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పనితీరు పైన తెలుసుకుంటూ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అటుపక్క చూపించాను కూల్చేసిన బిల్డింగ్స్, ఇంకో ఇటు పక్క ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ఇల్లులు చాలా చాలా చక్కగా నిర్మించారు. ఒక్కొక్క ఇల్లు ఒక డైమండ్ అని చెప్పొచ్చు. డబ్బులు కూడా అంతే ఖర్చు అవుతాయి కదా. అయితే చాలా మంది తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ప్రభుత్వాన్ని, మరికొంతమంది అయితే ప్రభుత్వాన్ని మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే కదా. అంటే ఇక్కడ తప్పు ఎవరిదంటే బిల్డర్దని చెప్పొచ్చు. ఆ బిల్డర్కి ఎవరైతే ప్రభుత్వం నుంచి సహకారం అందించారో అధికారులు వాళ్ళదని చెప్పొచ్చు పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, ఈ పవర్ సప్లై కానీ,
ఈ రోడ్డు వేయడం కానీ, ఈ వాటర్ సప్లై కానీ, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం నుంచే వస్తాయి కదా. వీళ్ళు ట్యాక్సులు కూడా కడుతున్నారు కదా, ప్రభుత్వానికే కడుతున్నారు కదా. కాబట్టి అంతా కూడా ప్రభుత్వం సంబంధించి అధికారులు తప్పొచ్చు. అది ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులదా, కిందటి ప్రభుత్వంలో ఉన్న అధికారులదా, లేకపోతే మన రాష్ట్రం విడిపోక ముందు ఉన్న ప్రభుత్వం అధికారులదా, ఎవరిదనేది తెలియదు. మొత్తానికి వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. ఈ బిల్డర్స్ కి ఇక్కడ దీనికి ఇది కబ్జా చేసిన దానికి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి సహకరించిన అధికారులకి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు వేయాలి. ఇలా డైరెక్ట్ గా వచ్చి కూల్చేయడం కాకుండా ముందు వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షలు వేసి దాని తర్వాత అటాక్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇంకా కూల్చేశారు, ఇంకేం చేయలేం మొత్తానికి. సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళ, ప్రతి ఫ్యామిలీకి కూడా ఇల్లు అనేది ఒక కళ. ఎంత సంపాదించినా, ఎంత విదేశాలకు సంపాదించినా, ఎక్కడికి వెళ్ళి సంపాదించినా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో ఉండాలి.